గురుమూర్తి గారు నమస్తే. బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. టీడీపీ నుంచి బీసీసీఎల్ ప్రెసిడెంట్ గురుమూర్తి గారు జాయిన్ అయ్యారు. ఆరోగ్యం బాగాలేదని విన్నాం, అయినా కూడా రాష్ట్రం లేకపోతే జరుగుతున్న పరిణామాలపై స్పందించడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో గురుమూర్తి గారు, ఏంటి అసలు ఇది పోలింగ్ పూర్తయ్యాక కూడా 5 రోజుల వరకు కూడా ఈ ఘటన లాగటం లేదు. పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుంటున్నా కూడా వాళ్ళు ఇంకా యంత్రాంగంలో ఉన్న వాళ్ళు కొమ్ము కాస్తున్నారు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వస్తున్నాయి. సిట్ వేశారు బ్రిజ్లాల్ గారి ఆధ్వర్యంలో. ఏంటిది, రాష్ట్రమా రావణ కాష్టమా? ఆడలేదు మగలేదు, ఏం లేదు, ఏం జరుగుతుంది? మీరు కూడా కొంతమంది బాధితులను వెళ్ళి పరామర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓటుపై భయంతో అల్లాడిపోతా ఉన్నాడు. తర్వాత వైసీపీ ఓటమి ఖాయమైపోయింది, అది వాళ్ళకు కూడా తెలుసు. ఈ సందర్భంలో ఆయన ఇంకా, ఎందుకంటే మనం మీరు చూశారు ఈ సంఘటన ఉంది కూడా, గత 5 సంవత్సరాలుగా ఎంతో మంది ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్ళని ఓసకోత పోయించాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేది ముఖ్యమంత్రి. ఆయన ఇంకా ఆయనకి తీరలా. ఎంతమంది చనిపోయినా గానీ, ఎంతమంది పిల్లలు కనపడకుండా పోయినా గానీ ఇంకా ఆయనకి దాహం తీరలా. ఇవాళ మళ్ళీ ఎన్నికల ముందు ఎంతో మందిని, అసలు ఎన్నికల ముందు కాదమ్మా, ఎన్నికలు జరిగే టైంలో ప్రతి చోట కూడా వాళ్ళు తన్నులాట పెట్టుకుంటాకి, తగదాలు పెట్టుకుంటాకి రెచ్చగొట్టడం జరిగింది. ఎందుకంటే మేము కూడా లిటరల్ గా చూసాం. అసలు ఏం ఆధారం లేని సంఘటనలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసి తాగి కర్రలతో కత్తులతో రవిడీజం చేయాలని చూస్తా ఉన్నారు. ఇవాళ ఈ పరిస్థితి ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే పరాకాష్ట చేసింది. మీరు అన్నది చూసారా, రాష్ట్రమా రావణ కాష్టమా అంటే ఇవాళ 10 మంది అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేశారు. మరి డీజీపీని, చీఫ్ సెక్రటరీని మరి ఢిల్లీకి ఆకేసి మరి సంజాయిషి ఇమ్మన్నారు. అయినా కూడా ఇవాళ అధికార యంత్రాంగం కరెక్ట్ గా పనిచేయట్లేదు. నిజంగా అధికార యంత్రాంగంగా తొక్కి పట్టి ఎవరైతే విచ్చలవిడిగా తిరుగుతా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే వీళ్ళు మాట్లాడతారమ్మా. ఇవాళ చూడండి, పల్నాడు జిల్లాలో చూడండి, 100 పెట్రోల్ బాంబులు దొరికింది. ఎవరో దీనికి కారణం ఎవరో, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గోపిరెడ్డికి కథ, వాళ్ళ అనుచరులలో కథ దొరికింది. పైగా వీళ్ళు 2 రోజుల ముందర కర్రలతో కత్తులతో ర్యాలీ చేస్తారా, ప్రదర్శనలు చేస్తారా అంటే వీళ్ళకి భయం భక్తి ఉందా? జగన్మోహన్ రెడ్డి గోడకి పిన్నెల్లి బ్రదర్స్ వెళ్ళిపోయారు అజ్ఞాతంలోకి. మరి పోలీసులు ఏం కాస్తున్నట్టు అంటే మరి వాళ్లే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్ట, మేము ఎటు ఉంటాం అటు వెళ్ళిపోండి అన్నట్ట? ఖచ్చితంగా ఎందుకంటే వాళ్లే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాళ్లే కాపాడుతున్నారు. ఇంకా ఈ అధికార యంత్రాంగానికి గతంలో వీళ్ళు చూశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఐఏఎస్ ఐపీఎస్ మేము అనేక సందర్భాలు చెప్పాం, సస్పెండ్ అయ్యారు. అయినా కూడా వీళ్ళకి ఇవాళ ఇన్ని సంఘటనలు అంత గౌరవంగా చేస్తున్నారంటే వీళ్ళకి వీళ్ళ ఉద్యోగం మీద కానీ వీళ్ళ యొక్క దీని మీద కానీ వీళ్ళకి భద్రత అవసరం లేదు. ఎందుకంటే పోయినా పర్లేదు అనే విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారంటే వీళ్ళ ఏం చేయాలో కూడా అర్థం కాకుండా ఉంది. ఇవాళ ఇంకొకటి, ఇవాళ ఏది వాళ్ళు ఒకటి చేయటం ఇంకోటి చెప్పటం, ఒకటి చేయటం ఇంకోటి చెప్పటం. ఏంటంటే జనాల్లో వాళ్ళు అంతమందిని వేసుకుని అక్కడ ఎమ్మెల్యే లోనకి వెళ్ళి వెళ్తాంటే ఒక సుధాకర్ అనేటువంటి మరి వ్యక్తిని మరి అడ్డగి మరి ఎంతమంది వెళ్తుంటే ఎట్లా ఒప్పుకుంటారండి? ఒక వ్యక్తి అంటే ఒక పోటీ చేసే వ్యక్తి అంటే ఎంతమంది లోనకి రావాలండి? ఒక గుంపు వెళ్తుంటే అడిగాడు, లైన్ లో రండి అని అడిగినందుకు చెంప మీద కొట్టాడు. అతను కూడా రియాక్ట్ అయ్యాడు. అతను అనుకోకుండా వచ్చేసి కోపం తట్టుకోలేకపోయాడు. అతను ఎమ్మెల్యే అయితే ఏంటి, ఎంపీ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, నువ్వు పద్ధతి తప్పినప్పుడు ఎవరైనా సరే జరిగిపోతుంది. మరి దానికి ఏమి రాశారు సాక్షి పేపర్ లో? దాడి అని రాశారు. ఏంటి ప్రజలు, రాష్ట్ర ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? అందుకనే మొత్తం ఏకపక్ష తీర్పు ఇవ్వబోతున్నారు రేపొద్దున. వీళ్ళ అరాచకాలు, వీళ్ళ అన్యాయాలు, వీళ్ళ అక్రమాలు, వీళ్ళ ఆస్తులు ధ్వంసం చేసింది మొత్తం కూడా రాష్ట్ర ప్రజలు చూశారు. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశాడో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. కాబట్టి రేపు 150 సీట్లు పైన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి గెలవబోతా ఉంది. దీంట్లో ఎలాంటి అనుమానం, గతంలో కూడా చెప్పాను మీ డిబేట్ లో, ఖచ్చితంగా 150 సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నాయంటే మీరు అనేక సందర్భాల్లో ఎలా వస్తాయి, ఏ విధంగా వస్తాయి, వాళ్ళు దౌర్జన్యాలు చేస్తారు, దాడులు చేస్తారు, అన్యాయాలు చేస్తారు, అసలు మిమ్మల్ని బూతుల్లోకి వెళ్ళేస్తారా, మీ ఏజెంట్లు కూర్చొనిస్తారని చెప్పి మీరు నన్ను అనేక సందర్భాల్లో వాటన్నిటి మీరు తట్టుకున్నాం. లిటరల్ గా మా బాధాన్ని కూడా పడ్డాం, కష్టాలు పడ్డాం. ఒకటి రకంగా చెప్పాలంటే బహుశా తెలుగుదేశం పార్టీలో ఈ 5 సంవత్సరాల్లో మేము పడిన బాధలు, మేము జైలుకి వెళ్ళిన విధానాలు,
మేము అనుభవించిన కష్టాలు మీకు గుర్తుందో లేదో, మీరు మీ అధినేత రాష్ట్రమా రావణ కష్టమా అని ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశారు నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఏదో అనుకుంటా. కానీ ఆ కార్యక్రమాన్ని యాస్టీస్ వీళ్ళు ఎత్తుకున్నట్టుంది. వీళ్ళు అసలు ఇంకా 14